ఓకే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో అయితే ఒక పవర్ బ్యాంక్ అయితే తయారు చేశాను. అదే ఇది. దీన్ని నేను పీవీసీ షీట్స్, ఒక 9 లిథియం బ్యాటరీస్, ఒక పవర్ బ్యాంక్ మాడ్యూల్ వాడైతే తయారు చేశాను. దీని లుక్స్ చూడండి, అసలు సూపర్గా ఉంది కదా. ఇది 10,000 mAh పవర్ బ్యాంక్. బై ది వే మన ఛానల్ నేమ్ వచ్చేసి తెలుగు ఎక్స్పెరిమెంట్స్ విత్ చరణ్ అనమాట. ఛానల్ ఇలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ చాలా ఉంటాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్ కోసం. అండ్ ఇంక వీడియోని అయితే చూసేయండి. పీవీసీ షీట్స్ అయితే తీసుకుంటున్నాను. దీని మెజర్మెంట్స్ అవి నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. అండ్ మనకు ఒక 4 పీసెస్ అయితే కావాలి దీని బాడీ బిల్డ్ చేయడానికి. అండ్ ఇక్కడ కట్ ఎందుకు చేశానని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడైతే మినీ స్విచ్ అయితే ప్లేస్ చేస్తాము. మన పవర్ బ్యాంక్కి ఆన్ ఆఫ్ చేయడానికి ఒక స్విచ్ అయితే కావాలి కదా, అది ఇక్కడ నీట్గా ప్లేస్ చేసుకోండి. ఇలాంటి కట్ అయితే చేయండి. అండ్ నేను ఈ ప్రాజెక్ట్లో 9 బ్యాటరీస్ అయితే వాడుతున్నాను పవర్ బ్యాంక్ తయారు చేయడానికి. మీ ఇష్టం, మీరు ఎన్నైనా వాడుకోవచ్చు. ఇది 1200 mAh బ్యాటరీ అనమాట, లిథియం బ్యాటరీ. ఇలాంటివి నేను 9 బ్యాటరీస్ అయితే వాడుతున్నాను. మీ రేంజ్ పెంచుకోవడానికి మీరు ఎంతైనా వాడచ్చు. ఇవి 9 బ్యాటరీస్ కాబట్టి మొత్తం 10,800 mAh పవర్ బ్యాంక్ అయితే అవుతుంది. అండ్ ఇది ఒక పవర్ బ్యాంక్ మాడ్యూల్ అనమాట. దీన్ని నేను మేకర్ బజార్ నుంచి ఆర్డర్ చేశాను. దీని మీద అన్బాక్సింగ్ వీడియో కూడా చేశాను. ఎవరైనా చూడకపోతే ఈ వీడియో తర్వాత చూడండి, చాలా మంచి వీడియో అనమాట. అది చాలా తక్కువ ధరకు దొరుకుతాయి ఇలాంటి మాడ్యూల్స్ అన్నీని. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 9 బ్యాటరీస్ని ప్యారలల్లో కనెక్ట్ చేయాలన్నమాట. ప్లస్కి ప్లస్, మైనస్కి మైనస్, అలా కనెక్ట్ చేసి సోల్డరింగ్ చేసి టేపింగ్ చేసుకొని అయితే చూపిస్తాను మీకు. అండ్ గైస్, ఫస్ట్ ఏం చేయాలంటే ఈ బ్యాటరీని కొద్ది రఫ్ చేసుకోవాలన్నమాట ఎమిరీ పేపర్తోని. అప్పుడే సోల్డరింగ్ అనేది నీట్గా పట్టుకుంటుంది. ఇవన్నీ నీట్గా కరెక్ట్గా ప్లేస్ చేసుకొని టేపింగ్ అయితే చేసి చూపిస్తాను మీకు. అండ్ గైస్ చూడొచ్చు, నేనైతే టేపింగ్ అది చేసుకున్నాను నీట్గాన. అండ్ కొద్దిగా మంచి క్వాలిటీ వైస్ అయితే వాడి సోల్డరింగ్ అయితే చేయండి, ఎందుకంటే హై ఆంపియర్ అనేది ఉంటుంది బ్యాటరీస్కి. అండ్ గైస్, ఫైనల్లీ మన బ్యాటరీ ప్యాక్ అయితే తయారైపోయింది. చూడొచ్చు ఎంత నీట్గా సీల్ చేశాను నేను. ఎక్కడ లూజ్ కాంటాక్ట్ ఉండకూడదు అనమాట. లూజ్ కాంటాక్ట్ ఉంటే ఆంపియర్ అనేది తగ్గిపోతుంది, బ్యాటరీ అనేది ఎక్కువసేపు రాదు మనకి అవుట్పుట్ అనేది. అండ్ గాయస్, ఇప్పుడు ఏం చేయాలంటే మన పవర్ బ్యాంక్ మాడ్యూల్కి అవుట్పుట్కి ఇన్పుట్కి హోల్స్ అయితే ఉన్నాయి కదా, వాటిని ఇక్కడ వచ్చేలాగా ఇలా హోల్స్ అయితే చేయాలి మనము నీట్గా. దానికోసం నేను ఒక ట్రిక్ అయితే చెప్తాను, వినండి. ఇలాంటి మాస్కింగ్ టేప్ ఒకటి తీసుకోండి. ఇది వుడ్ వర్క్ అయితే యూజ్ చేస్తారు. మాస్కింగ్ టేప్ని అయితే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టయితే స్టిక్ చేయండి. అండ్ పెన్సిల్తో లైట్గా షేడ్ చేస్తే మనకు అవి కనబడతాయి అన్నమాట, అవుటర్ బార్డర్స్ అనేవి. చూడొచ్చు, మనకి నీట్గా కనబడుతుంది. ఇప్పుడు ఇది పీవీసీ షీట్ మీద అయితే స్టిక్ చేసి హోల్స్ అయితే ఈజీగా చేయొచ్చు. గైస్, ఫైనల్లీ చూడండి అసలు ఎంత నీట్గా వచ్చిందో. కరెక్ట్గా ఫిట్ అయిందనమాట మన పవర్ బ్యాంక్ మాడ్యూల్ అయితే. అండ్ ఇక్కడ ఒక పుష్ బటన్ ఉంది కదా, దాన్ని తీసేసి దాని ప్లేస్లో ఇది రీప్లేస్ అయితే చేయాలి. ఈ బటన్ అయితే ఈ స్విచ్ అయితే రీప్లేస్ అయితే చేయాలి ఇక్కడ. నేనైతే ఇది డీసోల్డరింగ్ చేసి ఇదైతే సోల్డరింగ్ చేసి చూపిస్తాను. చూడొచ్చు, మన పవర్ బ్యాంక్ అయితే రెడీ అయిపోయింది 50%. చూడండి, ఆన్ కూడా అవుతుంది స్విచ్ చేస్తే. దీన్ని అయితే ఒక కేజింగ్లో సెట్ చేసి చూపిస్తాను మీకు. 1 hour later. గైస్, ఫైనల్లీ మన పవర్ బ్యాంక్ అయితే రెడీ అయిపోయింది. చూడండి దీని లుక్ అయితే ఎంత బాగుందో. కానీ నేను దీన్ని అయితే ఇలా వదిలేను, ఇదంతా మాస్కింగ్ టేప్ వాడి కవర్ చేసి మ్యాటీ బ్లాక్ స్ప్రే పెయింట్ అయితే వేస్తాను. ఫైనల్లీ మన పవర్ బ్యాంక్ అయితే రెడీ అయిపోయింది. దీనికైతే నేను మ్యాటీ బ్లాక్ స్ప్రే పెయింట్ అయితే వేసాను కొద్దిగా మంచి లుక్ రావడానికి. బై ద వే, ఈ కాంపోనెంట్స్ అన్ని మేకర్ బజార్ నుంచి ఆర్డర్ చేశాను. ఆల్రెడీ దీని మీద ఒక అన్బాక్సింగ్ వీడియో కూడా చేశాను. ఎవరైనా చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూడండి. అండ్ ఈ పవర్ బ్యాంక్ ఎలా అనిపించిందో మీకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఈ పవర్ బ్యాంక్ నేను ఛార్జ్ చేసి అయితే చూపిస్తాను. అండ్ గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఉన్న స్విచ్ని అయితే ఆన్ చేసుకోవాలి. అండ్ మన టైప్ సి పోర్ట్ కాబట్టి టైప్ సి పోర్ట్లో పెడదాం.
అండ్ చూడొచ్చు మన పవర్ బ్యాంక్లో అయితే మనకి 79% ఛార్జ్ అయితే ఉంది. అండ్ దీన్ని ఫోన్కి కనెక్ట్ చేసి చూద్దాం అసలు ఛార్జ్ అవుతుందా లేదా అనేది. అండ్ గైస్ చూడొచ్చు మనం ఎప్పుడైతే ఛార్జ్ ఆపేసామో అప్పుడు అవుట్ అని వస్తుంది. అండ్ గైస్ ఇప్పుడు చూడండి నేనైతే ఫోన్ అయితే ఛార్జ్ చేస్తున్నాను. చూడండి మన పవర్ బ్యాంక్ అయితే సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుంది. ఓకే గైస్ చూసారు కదా వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ పవర్ బ్యాంక్ ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మీలో ఎవరైనా కొత్తగా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్ కోసం. ఇంకొంటున్నాను మరి. బాయ్ బాయ్, జై హింద్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.